అయితే కొంతమంది రివ్యూవర్స్ కూడా టమాటాలని రివ్యూ ఇస్తూ ఉంటాడు. ఇంకొంతమంది పెద్ద పెద్ద రివ్యూవర్స్ కూడా వాళ్ళ వీడియోస్ చాలా మంది చూస్తారు. వాళ్ళ రివ్యూ చూసి సినిమాకి వెళ్తారు. వీళ్ళు కూడా ఏమంటున్నారంటే సినిమా బావుంది అనే లెవెల్‌లో అయితే హైప్ చేస్తున్నారు. ఎందువల్ల అంటారు? ఆళ్ళందరికి డబ్బులు ముట్టాయండి. హ్మ్. డబ్బులు ముట్టాయి కాబట్టే వాళ్ళు బావుంది, బావుందని చెప్తున్నారు సినిమా. అవును. ఆ టమాటాలిచ్చే ఆయన చెప్పారు కదా పేరు. హ్మ్. ఆయన అసల టమాటాలు ఇవ్వలేదు. హ్మ్. టమాటాలు ఇవ్వడంట దీనికి. ఆ! ఎందుకనంటారు? అదే చెప్తున్నాను కదా! అతను డబ్బులు ముట్టేసినియి. ఓకే. ఎంత టమాటాలిస్తే ఎంత ఫీలవుతారని. హ్మ్. అటు 2.5 ఇచ్చాడనుకో, ఏంటి 2.5 ఇచ్చాడా ఎంత తీసుకొని? హ్మ్. లేపోతంటే 3.5 ఇచ్చాడనుకో, ఏంటి ఎంత తీసుకొని 3.5 ఇచ్చాడా అని. ఆ! ఒకవేళ 5, 4 ఇచ్చేసాడనుకో, హ్మ్. అయ్య బాబోయ్! ఈడికి అంత నచ్చేసిందా సినిమా ఇదని. ఏముందని చెప్పి ఆడి ఫాలోవర్స్ ఆడి మీద మొఖం మీద ఉమ్మూత్తారని చెప్పి, ఆ! ఆ టమాటాలు కూడా ఏమి ఇవ్వకుండా తప్పించుకున్నాడనమాట. ఓకే. ఇప్పుడు ఎవరైనా రివ్యూస్ చేత్తన్నారంటే, జెన్యూన్‌గా ఇవ్వాలి రివ్యూస్. మీరు జెన్యూన్ రివ్యూస్ కావాలంటే, ప్లీజ్ సబ్‌స్క్రైబ్ 'జేత ఎంటర్‌టైన్‌మెంట్స్' లేదంటే ప్లీజ్ ఫాలో 'సూర్య రివ్యూస్'.